ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా తిరుమల వెళ్లే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించడం పట్ల ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని శ్రీవారి భక్తులు సద్వినియోగం చేసుకోవాలని నూకసాని బాలాజీ కోరారు. టూరిజం కార్పొరేషన్కు గతంలో 1000 టికెట్లు ప్రతిరోజు 1000 టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తుండేవారు. ఆ టికెట్లని అది దర్శనంకు శీఘ్ర దర్శనం అంటారు, ఒక 300 రూపాయల టికెట్. అయితే టూరిజం కార్పొరేషన్ వాటిని వివిధ ప్యాకేజీల రూపంలో మెడ్రాస్ టు తిరుపతి, బెంగళూరు టు తిరుపతి, హైదరాబాద్ టు తిరుపతి, ఊటీ టు తిరుపతి, అలాగే విజయవాడ టు తిరుపతి, ఇలా కొన్ని ప్యాకేజీలు నడుపుతూ ఒక్కో టికెట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళని ఇక్కడ నుంచి ఎక్కడ మద్రాస్ టు హైదరాబాద్ విజయవాడ తిరుమలకి తీసుకురావటం, మళ్ళీ తీసుకెళ్ళటం, ఈ మధ్యలో వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, రకరకాలు కావచ్చు, లేదా షెల్టర్ కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళ గమ్యస్థానం చేర్చడం. ఇది ఒక ప్యాకేజ్ 2200, ఒక చోటనైతే 3000 ఇట్లా. దీని మీద ఏమైందంటే ప్రజల్లో ఒక బయటకు మీడియా ద్వారా రకరకాలుగా దుష్ప్రచారం జరిగిపోయింది. 300 టికెట్ని 3000కి అమ్ముకుంటున్నారు ఒకటి. రెండవది, గత ప్రభుత్వంలో కొన్ని లోపాలు అయితే జరిగినాయి. ఈ టికెట్స్ ఏం చేస్తారంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఆ బస్సులో 3000 రూపాయలు అవుతుంది అనుకోండి, ఆ బస్సులో రాకుండా టికెట్ వస్తే చాలు అనుకునే ఉద్దేశంతో టూరిజం ద్వారా వచ్చే ఆప్షన్ అందుకొని వాళ్ళు దే ఆర్ కమింగ్ బై దేర్ ఓన్ వెహికల్స్. ఇక్కడ ఏమవుతుంది, వచ్చినటువంటి వాళ్ళు మేము టికెట్ని 3000 కొన్నాము, 300 రూపాయల టికెట్ అనేది దుష్ప్రచారం అయి గత ప్రభుత్వంలో జరిగిన లోపాల వలన ఇటీవల వచ్చినటువంటి కొత్త టీటీడీ బోర్డు ఇది అన్యాయం జరుగుతుంది లేదా కరప్షన్ జరుగుతుంది తీసివేయటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను కార్పొరేషన్ చైర్మన్గా తీసుకెళ్ళి వాస్తవ పరిస్థితులు వివరించి, ఎందుకంటే గత 5-6 నెలల నుంచి గతంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే అవినీతి ఉందో లేకుండా ప్రతి నెల కార్పొరేషన్కి ప్యాకేజీల ద్వారా 1 కోటి రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి. అదే 1 కోటి రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ ప్యాకేజీలు ఇవ్వడం కూడా జరిగింది. సో ఇది పర్యాటక శాఖని ప్రమోట్ చేయడానికి, భక్తులకి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వారికి ఒక దర్శన భాగ్యం కల్పించి వారిని తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దించేటువంటి ఒక కార్యక్రమం. దీని ద్వారా వెంకటేశ్వర స్వామిని సజావుగా దర్శించుకోవడానికి, ఒక వృద్ధులు ఉంటారు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ ఒక సౌలభ్యం క్రియేట్ చేయటం ఇది లాభాపేక్ష కాదు. కానీ ఈ క్రమంలో జరిగే అవినీతి వలన కొంత లోపం జరిగింది. దాన్ని లేకుండా చేయటానికి ప్రయత్నం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం, వారు సమ్మతించి మరలా కూడా 1000 టికెట్లు ఇస్తామని వారు హామీ ఇవ్వటం జరిగింది. త్వరలోనే ఆన్లైన్ ద్వారా ఇది వ్యక్తులు కానీ ఎవరితో క్రియేట్ చేయడం కూడా ఉందో ఆన్లైన్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవడం, తద్వారా ఈ ప్యాకేజీల రూపంలో మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకెళ్ళి వారికి దర్శనం కల్పించడం జరుగుతుంది. అందుకు ముఖ్యమంత్రి గారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా నా విజ్ఞప్తిని మన్నించి వారు ఈ కార్యక్రమం మళ్ళీ తిరిగి భక్తులకు అవకాశం కల్పించినందుకు టూరిజం కార్పొరేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక్కటే వివిధ ప్రాంతాల్లో ఉండే భక్తులకి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించేటువంటి అవకాశాన్ని, తద్వారా టూరిజం శాఖ ప్రమోట్ కావడానికి ఒక కార్యక్రమంగా భావిస్తున్నాం. అందుకు సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం